నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను లక్ష్మి ఇవాళ మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై ఆయన విశ్లేషణ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం నమస్తే అండి నమస్తే అమ్మా ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమయం మరో 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అక్కడ ఎన్నికల వాతావరణం ఎలా ఉండబోతోంది ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అంటే వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు. అదే సందర్భంలో తనకి గనక ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెడితే తను ప్రజలకు ఏమేం చేయగలుగుతాననేది చాలా వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. ఆ రోజు వ్యూహాత్మకంగా వైసీపీ పార్టీ, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ వ్యూహకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఎలివేషను, అదే సందర్భంలో ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణ నేపథ్యంలో ప్రజల్లోని వివిధ వర్గాలు ఆ ఆరోపణలు విశ్వసించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో చాలా అంటే ఒక్కొక్క వర్గాన్ని టార్గెటెడ్గా చాలా వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. ఆ రోజు ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకొని ఆ రోజు తను యూనివర్సిటీల చుట్టూ తిరిగి యువబేరి అని చెప్పని సదస్సులు పెట్టి తనకు కనుక ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం ఇచ్చిన పక్షంలో, మెజార్టీ ఎంపీ స్థానాలు కట్టబెట్టిన పక్షంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరినీ ఆకర్షించడానికి వీలుగా ఉంటుంది, ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాట్ల వల్ల మనం సిఐఏ కన్వెన్షన్స్ పెట్టాల్సిన ఎస్టీ ఉండదు, దావోస్ పర్యటన చేయాల్సిన అవసరం ఉండదు, 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేసుకోవచ్చు, మీకు వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి వాటిని భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాను, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ ప్రచార ప్రలోభాలతోటి యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన ఇంకొక కీలకమైన అంశం కూడా ఏంటి అంటే, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరినీ పోల్చి చూసుకున్నప్పుడు 22 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవారు. దాంతో కొత్త జనరేషన్ యువత జగన్మోహన్ రెడ్డి గారిని మేజర్గా ఓన్ చేసుకోవడం జరిగింది. ఈయన మా యూత్ ఐకాన్, మా సమస్యని అడ్రస్ చేసుకోగలిగే, ఈ తరం సమస్యని అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం ఉన్న నాయకుడు అని చెప్పని భావించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.